మరి ఒక 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్మైలీ కిడ్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నామండి. మరి ఒక 5 నిమిషాల్లో ఏం డ్యాన్స్ అకాడమీ అఖిల్ మాస్టర్ వాళ్ళ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. అందరికీ శుభ సాయంత్రం. అందరు డల్గా ఉన్నారా? ఏం రిప్లై లేదు మీ దగ్గర నుంచి. అందరికీ శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. అంటే చిన్నపిల్లలు మాత్రమే జాలీగా వచ్చేదానికి వచ్చినట్లున్నారు, పెద్దవాళ్ళందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. అవునా? ఎస్ అంటే చూడు, పెద్దవాళ్ళందరూ నిరుత్సాహంగా ఉన్నారు. మీ అకేషన్ని డిస్టర్బ్ చేసినారని ఫీల్ అవుతున్నారేమో పోలీసుల మధ్యలో వచ్చి. అవునా లేదా? వెరీ గుడ్. అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈరోజు మేము రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేమంతా కడప సబ్ డివిజన్కి సంబంధించి శక్తి టీం తరఫున మేమందరం కూడా ఉన్నాము. నేను రిమ్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ నా పేరు. ఇక్కడ మా హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి ఉన్నారు, తర్వాత ధనమ్మ కానిస్టేబుల్, ప్రసాద్, బుజ్జి శ్యామిలి, వసంతమ్మ, వీళ్ళందరూ మేము శక్తి టీంగా ఎన్నుకున్నాము. శక్తి టీంకి సంబంధించి మీకు ఏమని తెలుసా? ఎవరికి తెలియదు. శక్తి టీం అనేది స్త్రీలకు సంబంధించినటువంటి నేరాల విషయంలో ముందుగా ఉండి దానికి సంబంధించినటువంటి క్రైమ్ నేరాలు జరగకుండా చూసుకోవడం మా బాధ్యత. దీనికి సంబంధించి నేరం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ముందుగా పసిగట్టాలి. కాబట్టి దీనికి సంబంధించి మనం రాష్ట్ర ప్రభుత్వము శక్తి యాప్ అనేది ఒకటి రూపొందించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా మీరందరూ దయచేసి మీ స్మార్ట్ ఫోన్లు తీసుకొని ప్లే స్టోర్ నుంచి శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ ద్వారా మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా మీరు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు 2 వ్యక్తులకు సంబంధించి ఫోన్ నంబర్లు దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎవరైనా కూడా మనం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ముఖ్యంగా మహిళలు, స్త్రీలు గమనించుకోవాలి. ఎవరైనా ఈ టీచర్స్ మిమ్మల్ని ఫాలో చేస్తున్నట్లయితే ఆ ఎస్ఓఎస్ కాల్ ద్వారా ఒక 2 కాల్ చేసిన ఒక్క కాల్కి చేసినారంటే అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ యొక్క మొబైల్ ట్రాక్ లొకేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ వెంటనే మీ వద్దకు చేరుకొని మీకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకున్నారు అందరూ? ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, మా సిబ్బంది మీ దగ్గరకు వచ్చి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మొబైల్ ఫోన్ అడిగితే మీరు సముఖత చూపించడం లేదు. అవునా? అవునా? ఎందుకంటే మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ప్రైవసీ అయిపోయింది. కాబట్టి ఎవరిని వ్యక్తిగతంగా వచ్చి మా వాళ్ళు అడుక్కోకుండా ఉండేదానికి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినటువంటి శిల్పారామం యొక్క యాజమాన్యం ద్వారా మేము ఈ యొక్క విషయ సమాచారాన్ని మీకు అందజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క మొబైల్ స్మార్ట్ ఫోన్ తీసుకొని ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చేసుకుంటారా? చేసుకోరా? ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఎదురవుతుందో ఊహించని పరిస్థితి. అవునా? ప్రతిదీ కూడా మన చేతుల్లో ఏది రాదు చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా ఇంకో 2 విషయాలు ఏం చెప్తున్నా అంటే, సైబర్ ఫ్రాడ్స్ గురించి కొద్దిగా అలర్ట్గా ఉండండి మీరందరూ కూడా. అన్లోన్ కాల్స్ ఏవైనా మీ మొబైల్ ఫోన్కి వచ్చినట్లయితే వాటికి ఎవరు కూడా దయచేసి రెస్పాండ్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు చెప్పండి, స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి యంగ్స్టర్స్కి చెప్పండి, ఆ యొక్క అన్నోన్ కాల్స్ ఏదైనా వచ్చినాయంటే మీకు తెలియని కాల్స్ వాటికి దయచేసి పొరపాటును కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు. మళ్ళీ పదే చెప్తున్నాము, మనకి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఫోన్లు చేసినా కూడా వాటికి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు. అదేవిధంగా లోన్ యాప్స్ సంబంధించి లోన్ యాప్లో ఎవరు డౌన్లోడ్ చేసుకొని లింకుల ద్వారా ఆ లోన్ యాప్ల్లో వచ్చేటువంటి అమౌంట్ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఆ దానికి వడ్డీ మీద పెట్టేసి తర్వాత మీరు ఇచ్చినటువంటి ఫోటో ద్వారా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం అనేది కాల్ జరుగుతాయి. కాబట్టి దయచేసి ఎవరు లోన్ యాప్స్కి వెళ్ళొద్దండి. జాబ్ ఫ్రాడ్స్లో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడొద్దండి. ఎవరు కూడా ఉద్యోగాలు డబ్బులకి ఇవ్వరు. దయచేసి పదే చెప్తున్నాము.
ఉద్యోగాలు అనేటివి డబ్బుల ద్వారా ఎక్కడ కూడా జరగవు. మీకు ఒకవేళ అటువంటి విషయం ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. తర్వాత మేము డబ్బులు కట్టినాము మాకు ఉద్యోగాలు ఇప్పించలేదని చెప్తే అది సివిల్ కేసు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరు బాధపడటం జరుగుతుంది. కాబట్టి దయచేసి కూడా మీరందరూ ఎవరు కూడా అటువంటి విషయాలు నమ్మొద్దు. తర్వాత ఈ విధంగా ఈ వేసవి సెలవుల్లో మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వివిధంగా టూర్లకు వెళ్ళాలనుకుంటారు. కాబట్టి మీరు ఎక్కడైనా 2 రోజులు 3 రోజులు టూర్కి వెళ్ళేటట్లుంటే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి. అక్కడి సమాచారం ఇచ్చినట్లయితే మీరున్నటువంటి పరిసర ప్రాంతాల్లో పోలీస్ పహారా పెంచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూసుకోవడం మా బాధ్యత. కాబట్టి మీరు మాకందరూ కూడా పోలీసు వారికి ఖచ్చితంగా సహకరించగలరని కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దొంగతనాలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి. లాక్డ్ హౌస్ వేసిన ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడికైనా ఊర్లు వెళ్ళే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చేసి అక్కడ ఒక సీసీ కెమెరా అనేది బిగించడం అనేది జరుగుతుంది. అక్కడ పోలీస్ పహారా అనేది పెంచడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలన్నిటి కూడా గుర్తుపెట్టుకొని మాకు అందరూ సహకరిస్తారని అనుకుంటున్నారు. సహకరిస్తారా? వెరీ గుడ్. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే మీ ఇంట్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు ఉంటారు, బైకులు నడిపే పిల్లలు ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. బైక్స్ మీద స్టంట్ చేసే పిల్లలు ఎవరైనా మీ ఏరియాలో కానీ మీ వీధుల్లో కానీ కనిపిస్తే ఆ బైక్ సంబంధించినటువంటి నంబర్లు ఫోటో దింపి మాకు పర్సనల్గా పెట్టినారంటే పోలీస్ స్టేషన్ వాళ్ళకి మీ యొక్క విషయ సమాచారం ఎవరికి కూడా బయటకు రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా మీరు ఆ సమాచారం మాకు ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇస్తారా? ఎందుకంటే చాలామంది పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు, కానీ ఆ బైక్ సంబంధించినటువంటి నంబర్లు మాకు ఎవరు ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఆ నంబర్లు కనుక మాకు చేరవేసినట్లయితే ఆ బైకులు మేము ట్రేస్ అవుట్ చేసి సీజ్ చేయడం అనేది జరుగుతుంది. చేస్తారు కదా? అందరు కూడా చాలా కృతజ్ఞతలు. ఈ 10 నిమిషాలు మీరు ఎంతో మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినారు. మేము చెప్పినాము, మీరు విని పాటించి ఆచరిస్తారని కోరుకుంటున్నాను. అంటే సార్ వీళ్ళకు కడపలో ఉమెన్కి సంబంధించిన క్రైమ్స్ ఎప్పుడు జరగలేదు కదా, అందుకని మాకు ఈ యాప్ అవసరం లేదు అనుకుంటున్నారు. అంటే ఓన్లీ ఉమెన్ ప్రొటెక్షన్ కిందే కాదండి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, చిన్నపిల్లలు బయట ఆడుకుంటుంటారు, జరగరాని ఏదైనా ఇబ్బంది జరగకుండా ఒకవేళ జరిగింది ఏదైనా జరిగితే తర్వాత ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, మన ఇంట్లో ఏ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంది, ఇలాంటి అవగాహన లేని వాళ్ళకి ఆ యాప్ ఉపయోగపడుతుంది. ఒక్క బటన్ ప్రెస్ చేస్తే మీకు సంబంధించిన మీ సరౌండింగ్లో ఉన్న 5 ఆఫీసర్స్ నెంబర్స్ దాంట్లో వచ్చేస్తాయి. లేదు పక్కింటి అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇంటి ముందర మన పిల్లలు సేఫ్టీగా లేదు, వాడి గురించి కంప్లైంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళ దృష్టిలో మీరు వెళ్ళినట్టు ఎవరికి తెలియకుండా ఉండాలి. ఆ యాప్లో ఒక ఫోటో తీసి మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇలాంటివి ఉపయోగపడతాయి కదా. పక్కింట్లో ఎవరైనా డ్రింక్ చేసి డైలీ నైట్ హెరాస్మెంట్ చేస్తున్నాడు, వాళ్ళ భార్య భరిస్తుంది కానీ మనం భరించలేకపోతున్నాం వాళ్ళ సౌండ్కి, అలాంటి వాటికి ఉపయోగపడుతుంది కదా. దానికోసమైనా మీరు యాప్ డౌన్లోడ్ చేయండి. లేడీసే కాదు జెంట్స్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఎందుకంటే అమ్మాయిలకే కాదు రక్షణ, అబ్బాయిలు కూడా అవసరం నాకు తెలిసి. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేయండి. ఈ సమ్మర్లో మాత్రమే ఎక్కువ క్రైమ్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి క్రైమ్స్ మన డిస్టిక్లో చాలా తక్కువగా జరగకూడదు. అసలు యాక్చువల్గా 0 ఉండాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని ఒక టీమ్గా ఫామ్ చేసి ఈ ఎండలు మమ్మల్ని తిప్పుతున్నారు. అర్థం చేసుకోండి మా కష్టాన్ని. దయచేసి ఇక్కడ ఒక 10 మంది యాప్ అని డౌన్లోడ్ చేసుకున్నా ఒక్కరికైనా ఉపయోగపడుతుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అనండాల్. ఇంకేమైనా మాట్లాడమంటారా? వద్దా? ఇంకా చెప్పాలనా? ఓకే, మీరు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం సరదాగా ఫ్యామిలీతో గడపాలని వచ్చినారు. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాకపోతే ఈ 10 నిమిషాలు విన్న విషయ సమాచారాన్ని ఖచ్చితంగా మీరు పాటిస్తారని చెప్పి సదా భావిస్తూ సదా మీ సేవలో మీ యొక్క రిమ్స్ పోలీస్ సిబ్బంది ఎప్పటికీ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.